ఇప్పుడు ప్రభుత్వానికి క్లుప్తంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రైస్ మిల్లర్ల బకాయిలు ఎవరెవరు ఎంత ఇవ్వాలి, ఏ సంవత్సరం నుంచి ఎంత ప్యాడీ ఇచ్చిండ్రు, ఎంత బియ్యం తీసుకున్నారు, ఏది ఎటిపోయింది అనేది ప్రభుత్వ శ్రేణులందరూ ఫస్ట్ కూర్చొని దాన్ని డేటాని సేకరించి అది ఆన్లైన్లో పెట్టండి. పెట్టినాక ఎవడు ఎంత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది ఒక విధి విధానాలు పెట్టండి. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి. వాళ్ళు కట్టకుంటే మీరు లెక్కలే తేల్చలే, గుడ్డికి వెళ్ళిపోయి బస్తాలు చూసి ఇట్లా రాసేసి ఇది కట్టాలంటున్నారట, లేకుంటే కేసేస్తున్నారు, లేకుంటే కట్టమంటున్నారు. ఇజ్జత్ ఉన్నోడు ఏం చేస్తుండు, అప్పో సొప్పో తెచ్చి ఊర్లో బద్నామవుతామని వాడు బాకీ ఉన్నాడా లేడా కూడా తెలియదు. భయభ్రాంతులకు గురి చేయడం వల్ల వాడు ఏదో ఇష్టం వచ్చిన అమౌంట్ వేస్తే ఇష్టం వచ్చిన చెక్కులు ఇస్తుండ్రు. పైసలు లేనోడు ముసుగులు వేసుకొని జైలుకు పోతుండ్రు. అయితే ఫస్ట్ ప్రభుత్వం ఎవరికి ఎంత రావాలనే డేటా ఆన్లైన్లో పెట్టుండ్రి. ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఇచ్చుడున్నదో అక్కడ నుంచి మొదలు పెట్టండి తీసుకున్నాడు. ఇప్పుడు ఒకడు 20 కోట్లు బాకీ ఉన్నాడు అనుకో, ఇంకోటి 50 లక్షలు బాకీ ఉన్నాడు అనుకో. 20 కోట్లు వెనుక పడితే మీకు ఎక్కువ పైసలు వస్తాయి, కానీ ఈ 50 లక్షల వెనుక ఎందుకు పోతాను? హరాస్మెంట్. కాబట్టి ఆన్లైన్లోనే పెట్టుండ్రి. వాళ్ళు ఆన్లైన్లోనే కట్టుకునే వెసులుబాటు కూడా ఇవ్వండి. వాళ్ళ ఊర్లలో పోలీసులు వచ్చి గ్రేహౌండ్లో వచ్చి ఇజ్జత్ పోయి ఈ పరిశాన్ ఎందుకు? మీరు వాళ్ళకు ఒక కరెక్ట్ టైం కూడా ఇవ్వండి. ఇప్పుడు సిఎంఆర్ అగ్రిమెంట్లో ఏమేమి చేయాలనేది మేము రాసినాం. అది చదువును ఒకసారి కమిషనర్ కాడ నుంచి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మీ పని మేము చేసి పెట్టినాం. మీకు అల్కగా ఈ ఇండస్ట్రీని గాడిలో ఎట్లా పెట్టాలనేది మేము చూపిస్తున్నాం. ఇప్పుడు జస్ట్ మీ పని ఏమున్నది? చదువుడమే. దాంట్లో ఏ ఒక్క పాయింట్ కూడా ఏమన్నా రాంగ్ ఉంటే నిలదీయండి, మేము వస్తాం. 100% సమన్యాయంగా ఉన్నది మా ప్రతిపాదన, ప్రభుత్వానికి ఫేవర్లో ఉన్నది మా ప్రతిపాదన, రైతులను కాపాడే లక్ష్యంతో తయారు చేసినాం మా ప్రతిపాదన. టెస్ట్ మిల్లింగ్ కరెక్ట్ చేయండి. ఎక్కువ వస్తే ఎక్కువ తీసుకోండి, తక్కువ వస్తే తక్కువ ఇవ్వండి. బల్లగుద్ది ఎందుకు? తర్వాత ప్రతి సీజన్లో లెక్కలు సాఫ్ చేసుకోండి. తర్వాత లంచాలు ఎవడన్నా తీసుకొని వీళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇచ్చిండా? ఎందుకు ఇది గాడి తప్పింది? దీని మీద ఫస్ట్ ప్రభుత్వం కరెక్ట్గా అయినాక తర్వాత ఊర్లలో పోండి. కాబట్టి మేమేమనుకుంటున్నాము, ఈ ప్రెస్ మీట్తో ప్రభుత్వం ఇంతకుముందు ప్రెస్ మీట్తో ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టిన సంతోషం. వీళ్ళని పిలిచి మాట్లాడలే, కానీ వీళ్ళ మాట ఈ నివేదిక ద్వారా మీ గుమ్మానికి మేము చేర్పిస్తాం. మమ్మల్ని పిలవకున్నా పర్వాలే, మీరు ఇది చదువుని మీకు అర్థమవుతుంది. మీకు సహకరించడానికే మేము కష్టపడ్డాం. తర్వాత తెలంగాణలో వేరే బయట నుంచి వచ్చి గుత్తాధిపతులు వచ్చేసి వీళ్ళను సర్ప్రైజ్ చేసి ఎవడన్నా మింగే ప్రయత్నం దయచేసి చేయకండి. డబ్బే లక్ష్యం కాదు. మన తెలంగాణను ఉన్నత శిఖరానికి ఇక్కడ భూమిపుత్రులను మనం పెంచే ప్రయత్నం చేయాలి, కానీ బయట నుంచి వచ్చి రైస్ ఇండస్ట్రీస్ ఏదో కుమ్మక్కయ్యే కుట్రలు జరుగుతున్నాయని కూడా సమాచారం వస్తుంది. అది జస్ట్ ఒక అపోహనో ఏదో ఒక రూమర్ లాగానే మిగిలిపోవాలి, కానీ నిజంగా అది జరగకూడదు. కాబట్టి ప్రభుత్వం దీనికి స్పందిస్తుందని భావిస్తూ ముగిస్తున్నాం. ఒక్క నిమిషం అయిపోయింది. నిన్న కామారెడ్డి జిల్లాలో 4 స్కేల్ అవసరం లేదు. ఇది వ్యక్తిగతంగా ఇవ్వందొద్దు. ఇది విశాలంగా మనము మొత్తం వ్యవస్థ మీద మాట్లాడుతున్నాము. వ్యక్తిగతంగా అంటే పోయి ఎంక్వైరీ చేసి వాడు నిజంగా దొంగనా కదా, అది ప్రభుత్వం పని, మాది కాదు. అది అవసరం లేదు. తర్వాత 2010లో ఎప్పుడో టెండర్ ప్యాడీ పెట్టింది గవర్నమెంట్. 22-23కు టెండర్ ప్యాడీ పెట్టింది. అంటే మిల్లర్ల దగ్గర వడ్లు ఎక్కువైపోయినాక మళ్ళీ గవర్నమెంటే వేరేకి అమ్మి ఆ కొన్నోడు మళ్ళీ రైస్ మిల్లర్లకే టెండర్ పెట్టినాడు. పెట్టినప్పుడు ఏమైపోయిందంటే అయితే అది కూడా వెబ్సైట్లో పెట్టాలి. టెండర్ విధానం మీద కూడా ఎంక్వైరీ చేయాలి. అప్పుడు వీళ్ళ సంగతి తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏదో తీవ్రతరం గ్రహాండ్స్ అంటారు కదా, అసలు ఆ టెండర్ వేసిన విధానం ఏంది, ఆయనకి టెండర్ ఎట్లా పోయింది, ఆ రేటు నిర్ధారణ ఎట్లయింది, మళ్ళీ మిల్లర్ల మీదనే ఆడు వేసి తీసుకున్నాడట, అవి రావు ఎట్లాగు. ఇప్పుడు వీళ్ళందరూ డిఫాల్టర్స్, ఆ టెండర్ ఇచ్చినోడు తీసుకున్నోడు స్వాహా, ఇవన్నీ కూడా బయటికి రావాలి. దీని మీద ఎంక్వైరీ చేయాలి కదా. ప్యాడీకి తగ్గట్టు రైస్ మిల్లర్స్ లేకపోవడమే ఇది కూడా సమస్య అంటారు సార్. జామ్గార్డ్ కాదు, గవర్నమెంట్ దగ్గర గోదామ్స్ లేకపోవడం వల్ల, వాళ్ళ విధి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల. యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం చేయాలి, పెద్ద పెద్ద గోదామ్స్ పెట్టుకొని ఎప్పుడు బియ్యం కావాలనో అప్పుడు పంపాలి. తీసుకపోయి వాళ్ళ నెత్తిన పెట్టేసి మొత్తం అవసరం కంటే ఎక్కువ. ఇప్పుడు రాజకీయ నాయకుల భాషలో చెప్పాలంటే వాళ్ళ అయ్యా జాగీర్ అనుకున్నారు మిల్లులన్నీ. ఎవరి జాగీర్ వాంది ఉంటుంది. బలవంతాన ఏంది ఇది? ఇప్పుడు ఈ హోటల్ వాడు ఉన్నాడు, మనం ఇక్కడ కూర్చున్నాం, ఇష్టం వచ్చినట్టు అందరు వచ్చేసేస్తే వాడు ఏం చేయగలుగుతాడు చెప్పు? ఇప్పుడు వాళ్ళది అదే పరిస్థితి. బేసికలీ సరైన సమయంలో ధాన్యం ఇవ్వడము, లిఫ్ట్ చేయడం. ఎక్కడైతే స్టోరేజ్ చేస్తే అక్కడ ధాన్యం నష్టపోతుంది, ఎలకలు కానీ లేకపోతే దానికి కలర్ రావడం కానీ, ఎక్కువ కాలం ఉపయోగించుకుంటూ పెడితే నష్టపోతుంది, ప్రభుత్వమైనా నష్టపోతుంది. ఒకవేళ మిల్లర్ని తీసుకుని వాళ్ళ కెపాసిటీ ఎంత అవసరమో ఎక్కడ పెట్టాలనేది ఒక విధానం ఉండాలంటే, అంచెలంచెల విధానం అవసరం. అది లేనప్పుడు ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో మనం షూ వేసుకుంటాం,
లెదర్ గిట్ట అవి వాడకపోతే అది పట్టేస్తుంది, అది ఫంగస్ తినేస్తుంది. అక్కడ కూడా బియ్యం కూడా అంతే, అంతే ఎలకలు తినేస్తాయి. వాడు లైటింగ్ పెట్టాడు, ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు, వాడు సంచురాలు చేస్తాడు, నీ వాని ముళ్ళ పోయేది నింపిన వాడు వేసేసిన అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు తడి గింజ బరువు ఎక్కువ ఉంటుంది, 15 రోజులలో ఓకే. నువ్వు నెలల తరబడి పెడితే అది జోక్తే తక్కువ కాదా? వాళ్ళు ఏ నుంచి తెచ్చిస్తారు? మరీ ఘోరం అది. మరి అవి ఇప్పుడు డిఫాల్ట్ గవర్నమెంట్ ఉందంటున్నాను నేను, వాస్తవానికి సరిగా చూస్తే అది న్యాయస్థానాల వరకు కూడా పొమ్మంటున్నా వాళ్ళని, అప్పుడే తేలుతుంది వీళ్ళదా వాళ్ళదా కథ. తర్వాత నీ అగ్రిమెంట్ రాసినప్పుడు వీళ్ళు ఇవ్వకుంటే ఏంది అని రాసిండ్రు, మరి మీరు తీసుకోకుంటే ఏందని రాసిండ్రా? రాయాలి కదా, ఈక్విటీ ఉండాలి కదా, ఈక్వాలిటీ అగ్రిమెంట్ అన్నప్పుడు ఇద్దరు వైపు బరాబర్ ఉండాలి. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే వాళ్ళ నిస్సహాయులను చేసిండ్రు. దాంట్లో ఘోరమైన క్లాస్ ఉంది, వాళ్ళ మూవేబుల్ ఇమ్మూవేబుల్ ఆస్తులు కూడా వీళ్ళు ఏం చేయడానికి లేదు. బ్యూరోక్రాట్స్ని నమ్ముతున్న వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి ఈ కమిటీలో రాజకీయం వల్ల ఉన్నొక్కరిని పెట్టాలి. మేమే ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో మేము కూర్చొని చేసుకుందాం. అయితేనే అంటే ఎవరేమీ మహాత్మా గాంధీలు ఎవరు లేరు కాబట్టి ఆ యొక్క సమస్యలను సాల్వ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. కలిసి చేయాలి. అంటే తప్పు మిల్లర్లదే కాదు, ప్రభుత్వ కేర్లెస్నెస్లో కూడా ఉంది, వాళ్ళ జాప్యం వల్ల కూడా.